ప్రభు యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి కొద్ది మాటలను ప్రభు యొక్క సన్నిధానంలో మనము చూద్దాం. ముందుగా 1 సమూయేలు 15వ అధ్యాయము 14వ అధ్యాయము 1 సమూయేలు 14వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. 18వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని మందస్సము అప్పుడు ఇశ్రాయేలు యొద్ద ఉండగా దేవుని మందస్సమును ఇక్కడికి తీసుకొని రమ్మని సౌలు అహియాకు సెలవిచ్చెను. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, కృపగల తండ్రి, దయామయుడా, చదవబడిన లేఖనము నీది ప్రభువా. అవును తండ్రి, ఏ యుద్ధము కానీ, ఏ ఇంటిలో కానీ, ఏ జీవితములో కానీ, ఏ సంఘములో కానీ నీ యొక్క మందస్సము అన్న వాక్యము నా ప్రభువా ఎక్కడ ఉంటుందో అక్కడ జయము ఉంటుందని, అక్కడ విజయము ఉంటుందని, అక్కడ సర్వ సమృద్ధి ఉంటుందని నీ వాక్యం తెలియజేస్తుంది ప్రభువా. నీకు వందనాలు. కాబట్టి నాయన, చదవబడిన ఈ లేఖనములో సౌలు యుద్ధము చేయుచుండగా నా ప్రభువా వారి సన్నిధిలో, వారి యొక్క మధ్యలో నీ యొక్క మందస్సము ఉండటం వలన వారు జయమును పొందుకునే విధంగా మీరు కృప చూపి ఉన్నారని నా తండ్రి లేఖనములను బట్టి మేము తెలుసుకుని ఉన్నాం. ఈ లేఖనములను గొప్ప పరిశుద్ధాత్మని మీరు తీసుకొని ప్రభువా మాతో మాట్లాడమని, ఇక్కడ మా అందరినీ ప్రభువా నీ పరిశుద్ధాత్మ క్రింద ఉంచి ఆయా వినుటకును గ్రహించుటకును చెవిని హృదయమును సున్నతి చేసి అనేకులను ప్రభువా మీరు రక్షించలాగున కృప చూపుమని యేసుక్రీస్తు నామమున స్తుతించి అడిగి ప్రార్థన చేస్తున్నాము. ఆమెన్. మందరం కూర్చుందామమ్మా. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. మనము గత 4 వారముల నుంచి సౌలు యొక్క జీవితాన్ని మనము చర్చించుకుంటూ, సౌలు యొక్క జీవితాన్ని వాక్యములో నుంచి మనము తేటతెల్లము చేస్తూ ప్రభు మనకిచ్చినటువంటి ఆ యొక్క ప్రత్యక్షతలను మనం చూస్తూ మనం ముందు కొనసాగుతూ ఉన్నాం. ఈ దినము 5వ పాఠముగా ఈ యొక్క 14వ అధ్యాయంలో నుండి కొన్ని వచనాలను మనం చూస్తూ ఉన్నాం. పోయినసారి మనం చెప్పుకున్నట్టుగా ఫిలిస్తీన్లతోటి యుద్ధము సౌలుకు కలగగా ప్రజలందరూ కూడా విస్తారమైనటువంటి ఫిలిస్తీన్ల సైన్యమును చూసి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా భయపడిపోయి ఎక్కడెక్కడ దాక్కున్నారో ఉన్నత స్థలములలోనూ, కొండ గుహలలోనూ, కూపములలోనూ, చూడండి ఎక్కడైతే దాగుకొని చోటు అని ఉన్నదో ఆయా ప్రాంతములన్నిటిలో వారు దాగుకొని భయపడిపోయారు. ఇంకా కొంతమంది అయితే యోర్దాను నదిని దాటి వేరే ప్రాంతంలో కూడా వెళ్ళిపోయారని పరిశుద్ధ గ్రంథంలో తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే శత్రువు లేదా ఫిలిస్తీన్ల యొక్క సైన్యము ఎట్లా ఉన్నదంట? విస్తారమైన సైన్యముగా ఇశ్రాయేలీయుల మీదకి వచ్చినది. ఇశ్రాయేలీయుల దగ్గర కొద్దిమంది సైన్యం మాత్రమే ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పైగా ఫిలిస్తీన్ల దగ్గర 6,000 గుర్రపు రౌతులు, ఇంకా 30,000 ఆ యొక్క దాన్ని ఏమంటాము, ఆ యొక్క రథాలు కూడా ఉన్నట్టుగా మనము పరిశుద్ధ గ్రంథంలో మనం చూసి ఉన్నాం. చూడండి, కాబట్టి ఇంత సైన్యమును చూసి
ఇశ్రాయేలు ప్రజలు భయపడిపోయినప్పుడు సౌలు రాజు యొక్క కుమారుడు యోనాతాను, అతని దగ్గర ఆయుధములు మోయు ఆ పనివాడు, వీరిద్దరు కలిసి ధైర్యం చేసి శత్రువుల యొక్క ఫిలిష్తీయుల యొక్క దండులో జొరబడి అనేకులను హతము చేసుకుంటూ వారు యుద్ధము సాగిస్తూ ఉన్నారు. దానిని చూసి ప్రభు కూడా మహాభూకంపం లాంటిది పుట్టించి నేల అదిరక ఫిలిష్తీయుల సైన్యమంతా ఇది దైవిక సంబంధమైన భయము, ఇది అంతా ఇలా జరుగుతూ ఉందని భయపడి వారందరూ కూడా అంత సైన్యము పారిపోవటము ప్రారంభించి ఉన్నారు. ఎప్పుడైతే ఫిలిష్తీయులు భయంతో వెనుకకు తిరిగి పారిపోవడానికి ప్రారంభించి ఉన్నారో అప్పుడు దాగుకొనినటువంటి ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు కూడా యుద్ధ సన్నద్ధులై వీళ్ళను తరమటానికి ధైర్యము తెచ్చుకొని వీరెనికిడితే పడి ఉన్నారు. అప్పుడు సౌలు రాజు కూడా ధైర్యం తెచ్చుకొని తన సైన్యమునంతటిని కూడా కూడబెట్టుకొని ఫిలిష్తీయులను తరమటానికి ముందుకు వెళ్ళినట్టుగా మనం చూస్తుంటాం. అలా వెళ్తున్నప్పుడు ఈరోజు ఎట్లనైనా కానీ ఫిలిష్తీయులందరినీ హతము చేయాలి కాబట్టి ఎవడే కానీ అన్నపానీయములు ముట్టకండి. ఏమని సెలవిచ్చాడు? అన్నపానీయములను ఏవి మీరు ముట్టకండి, ఎవడన్నా ఆ విధంగా ముట్టినట్టయితే వాని నేను సంపుతా అని అక్కడ ఒక శాసనమును లేకపోతే ఒక ఆజ్ఞను బయలుదేరినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా ఆయన ఏం చేశాడు? యుద్ధము కొనసాగిస్తూ ఉన్నాడు. అయితే తన తండ్రి అయినటువంటి సౌలు ఎవరును ఆహారము పుచ్చుకొనకూడదు అని చెప్పిన ఆ ఆజ్ఞ లేదా ఆ మాట యోనాతానుకు తెలియదు. తన సొంత కొడుకైనటువంటి యోనాతానుకు తెలియదు. ఎందుకు తెలియదంటే సైన్యమునకు తెలియకుండా, తన తండ్రి అయిన సౌలునకు తెలియకుండా యుద్ధములోకి ముందుగా జొరబడింది ఎవరు? యోనాతాను, అతని ఆయుధములు మోయేవాడు. కాబట్టి ఈ విషయం యోనాతానుకు తెలియదు. కాబట్టి ఎప్పుడైతే ఫిలిష్తీయులు పారిపోవడం ప్రారంభించారో యోనాతాను ఇంకా సౌలు ఇంకా మిగతా సైన్యం అంతా కూడా ఎక్కడ దొరికిన వాళ్ళని అక్కడ చంపుకుంటూ వాళ్ళను తరమటము మొదలుపెట్టేశారు. అలా అడవిలోకి వాళ్ళు పారిపోతూ ఉంటే ఈ యొక్క ఇశ్రాయేల్ సైన్యము, ఈ యోనాతాను వీళ్ళు కూడా అదే అరణ్యముల నుండి వాళ్ళని తరుముతూ ముందు కొనసాగిపోతూ ఉన్నప్పుడు అడవిలో ఒక చోట తేనె ఈ నుంచి అక్కడ దాకా తట్టు కట్టి ఉన్నదంట. మంచి తేనె అక్కడ కనపడిందంట. వాళ్ళకు కనపడాక ప్రజలందరికీ బాగా ఆకలి అవుతుంది. దాన్ని తినాలని వారికి కూడా కోరిక ఉన్నది. కానీ సౌలు ఏమని చెప్పాడు? అది ప్రజలు విన్నారు కాబట్టి సౌలు ఆజ్ఞకు భయపడి ఏ ప్రజలు దాన్ని ముట్టలేదు. అంటే ఇశ్రాయేలు సైన్యము దానిని ముట్టలే. అయితే యోనాతాను అనే తన కొడుకు, సౌలు యొక్క కొడుకు యోనాతానుకి ఈ విషయం తెలియక ఆ ఈటను కొంచెం కొసం ముంచి కొంత తీసుకొని ఆయన తిన్నాడు. కొంత తీసుకొని ఆయన తింటే ఆయన కళ్ళల్లో అంట ఏమొచ్చిందంట? మెరుపు వచ్చినది. అప్పుడు తిన్న తర్వాత, అయ్యా మీ నాన్న ఇలాంటి ఆజ్ఞ ఇచ్చాడు, ఎవరు తినకూడదు, శత్రువులందరినీ చంపేంత వరకు ఆహారం కానీ నీళ్ళం కానీ ముట్టొద్దని చెప్పాడు అంటే, అరే ఆ విషయం నాకు తెలియదు. యోనాతాను ఏమంటున్నాడు? ఆ విషయం నాకు తెలియదు, మరి నేను తెలియక దీన్ని చేసిన అని చెప్తా ఉన్నాడు. అప్పుడు సాయంకాలం అయింది. సౌలు ఏం చేశాడంటే, ఇక్కడ దైవ సేవకుడు ఉన్నాడేమో, మనం వెళ్ళి పారిపోతున్న సైన్యాన్ని ఇంకా దూరంగా తరుముటానికి ప్రభువు మనకు సెలవిస్తున్నాడా ఇవ్వలేదా మనం తెలుసుకుందాము అని దైవ సేవకుడి దగ్గరికి వారు వెళ్ళినట్టుగా చూస్తూ ఉన్నాం. అయితే అక్కడ దేవుని దగ్గర నుంచి ఎటువంటి సమాధానం సౌలుకు రాలేదు. ఏంటంట? దేవుని దగ్గర నుంచి ఎటువంటి సమాధానం సౌలుకు రాలే. ఇప్పుడు ఒకసారి చదవండి.
23వ వచనం 14-23 వచనం. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులను ఈలాగున రక్షించెను. చదవండమ్మా కంటిన్యూగా. చూడండి, ఆ దినమున సైన్యమును తరిమి 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 శత్రువులను తరిమి తరిమి ఇశ్రాయేలీయులందరూ ఏ విధంగా అయినారంట? చాలా బడలిక నొందిరి. పగ తీర్చుకొనక మునుపు, సాయంత్రము కాక మునుపు భోజనము చేయువాడు శపించబడును అని సౌలు జనుల చేత ప్రమాణము చేయించను. అందువలన జనులు ఏమీ తినక ఉండిరి. కాబట్టి ఏ విధంగా అయిపోయారంట? జనులు బడలికతోటి అలసిపోయి ఉన్నారు. వారికి బాగా ఆకలిక అవుతా ఉన్నది. చదవడం కంటిన్యూగా. జనులందరూ ఒక అడవిలోకి రాగా అక్కడ నేల మీద తేనె కనబడెను. తేనె కాలువ కట్టి ఉండెను. కానీ అయితే ప్రజలు తాము చేసిన ప్రమాణమును బట్టి ఒక్కడును ఆ యొక్క తేనెను తీసుకొని తినలేదు. చూడండి ఎంత కట్టుబాటు, రాజు ఇచ్చిన దానికి ఎంత కట్టుబాటు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, మనం ఏం చేస్తూ ఉన్నాము? ఉపవాస ప్రార్థన అని మనం ప్రారంభిస్తాం. ఉపవాస ప్రార్థనని మనం ప్రారంభిస్తాం. సాయంకాలం కాక మునిపే ఏదో ఒక రీతికి వెళ్ళి మనం ఏం చేస్తాము? ఏ జ్యూస్ అని అదను ఇదను మనము తాగుతాం. అంటే మన ప్రమాణంను మనం నిలుపుకోలేకపోతా ఉన్నాం. కానీ ఇక్కడ ప్రజలు ఏం చేశారంట? వారి ప్రమాణమును వారు నిలుపుకున్నారు. దానికి భయపడి ఒక్కడును నోట చెయ్యి పెట్టలేదంట. చెయ్యి పెట్టలేదు. అయితే యోనాతాను తన తండ్రి జనుల చేత చేయించిన ప్రమాణం వినలేదు కనుక తన చేతి కర్ర చాపి దాని కొనను తేనె పట్టులో ముంచి తన చెయ్యి నోటిలో పెట్టుకొనగా అతని కన్నులు ప్రకాశించెను. కానీ వాళ్ళ తండ్రి చేసిన ప్రమాణము ఎవరికి తెలియదు? యోనాతానుకు తెలియక కొంచెము పుచ్చుకొని ఉన్నాడు. తర్వాత 30 చదవండి. ఇప్పుడు చూడండి ఒక్క నిమిషం. సౌలు ఏమని ప్రమాణం చేయించాడు ప్రజలతోటి? సాయంత్రంలోగా కానీ ఎవడే కానీ భోజనము చేయకూడదంటే, ఇప్పుడు ప్రజలు ఏం చేస్తూ ఉన్నారంటే ఆయనకు ఒక ఆలోచన చెప్తున్నారు. జనులు భోజనము చేసిన ఎడల, అప్పటికే ఏమైనారు ప్రజలందరూ అంటే ఇశ్రాయేల్ సైన్యం అంతా ఏమైనది? బాగుగా అలసిపోయి ఉన్నారని మనం చదువుకొని ఉన్నాం. ఇప్పుడు ఒక సలహా ఇస్తూ ఉన్నారు, మనము మన శత్రువులని ఫిలిష్తీయులను ఇంకా తరిమి తరిమి వాళ్ళందరూ సంపూర్ణంగా నాశనం చేయాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? భోజనము చేసిన ఎడల మనం ఏమైతే ఫిలిష్తీయుల దగ్గర దోచుకొని ఉన్నామో ఆ యొక్క తినుబండరాలను మనము తినిన ఎడల మరి అధికముగా హతము చేయుదురందెను. సలహా మంచిదే కదా. చూడటానికి మనకి ఎట్లా ఉన్నది? అన్నం తింటే ఏమవుతుంది? ఇంకా బలం వస్తుంది, ఇంకా శత్రువులను మనము తరిమి పట్టుకుంటామయ్యా అని చెప్పేసి వారు అన్నారు. ఆ దినమున జనులు ఫిలిష్తీయులను మిస్కములో నుండి అయ్యాలోను వరకు హతము చేయగా జనులు బహుబడలిక నొందిరి. చూడండి, తినాలని వారికి ఆశ ఉంది, ఆ విధంగా సలహా ఇచ్చినా కానీ అది కుదరక ఇంకా ఏం చేశారు? ఫిలిష్తీయులను తరిమి తరిమి హతము చేస్తూనే ఉండి జనులందరూ ఏమైనారంట? బహుబడలిక నొందిరి. తర్వాత చదవండి 12 32.
ఉమ్, ఆ, ఆ, ఆ. చూడండి, వారి బడలిక ఎప్పుడైతే ఎక్కువైపోయిందో వాళ్ళు దోసుకొనినటువంటి ఆ యొక్క దోపు సొమ్ములో ఉన్నటువంటి గొర్రెలను, ఎడ్లను, పెయ్యలను తీసుకొని నేల మీదనే వాటిని వధించి, చూడండి, వాటి రక్తముతోనే ప్రజలు భుజించారంట, సైన్యం భుజించిందంట. అసలు వండు కాకుండానే తిన్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రభు ఏమని ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు? మాంసాన్ని రక్తముతో తినకూడదు. రక్తమును బాగుగా కడిగి వేసి ఆ తర్వాత మాత్రమే మనము తినాలి. రక్తమును మనము పల్లెములలో ఒకసారి పట్టుకొని వచ్చి ఇంట్లో రక్తమును మనం ఏం చేస్తాము? ఉడకబెట్టి ఆ తర్వాత మళ్ళీ రక్తాన్ని గడ్డలైతే తింటూ ఉంటాం. అది కూడా మనము చేయకూడదు, ఎందుకంటే రక్తమే ప్రాణమై ఉన్నది. చూడండి, కాబట్టి ఆ ప్రజలు ఏం చేశారంటే, ఆ జనులు ఏం చేశారంటే రక్తముతోనే భుజించిరి. ఇప్పుడు చదవండి అమ్మా 33. ఆపమ్మా. ఇప్పుడు చూడండి, ఆ విధంగా మనం తినటం వలన ఏమైతా ఉన్నామంట? విశ్వాసఘాతకులమైతా ఉన్నాము. అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞను మీరటము ఏమైనది? విశ్వాసఘాతకులమైతా ఉన్నాం. ఏం కాదులే, ప్రభు వాక్యం ఈ విధంగా చెప్తుంటే మనం ఇంకొక విధంగా చేస్తాం, ఏం కాదులే అని అంటే దాని అర్థం ఏంటిది? విశ్వాసఘాతకులైన. ఒక రకంగా మనం ఇక్కడ చూస్తే పాపం ప్రజలు ఎంతో కష్టపడి తమ శత్రువుల యొక్క సైన్యాన్ని తరిమి వారిని హతం చేశారు. వారికి మీరేం తినకూడదురా అని ఒక ఆజ్ఞ ఇచ్చారు. దానివల్ల ప్రజలు ఏమైపోయారు? బాగా అలిసిపోయి బడలిక అయిపోయింది, వారికి దప్పిక అవుతుంది, అన్నము ఆహారము ఆకలి అవుతా ఉన్నది. చూడండి, అయితే వారు ఏ విధంగా తినాలనో ఆ విధంగా తినకుండా తమ ఇష్టం వచ్చినట్టుగా తినటం వలన వారు ఏమైనారు? విశ్వాసఘాతకులైరి. సౌలు నాకు అది చెప్పినప్పుడు, అరే మీరు ఈ విధంగా చేయటం వలన మీరు ఏ విధంగా అయినారంట? విశ్వాసఘాతకులైతిరి. పెద్ద రాయి ఒకటి నేడు నా దగ్గరకు దొర్లించి తెండని చెప్పి మీరు అక్కడక్కడికి జనుల మధ్యకు పోయి అందరూ తమ ఎద్దులను తమ గొర్రెలను నా ఎద్దుకు తీసుకుని వచ్చి ఇక్కడ వధించి భక్షింపవలెను. రక్తముతో మాంసము తిని యెహోవా దృష్టికి పాపము చేయకూడని వారితో చెప్పుడని కొందరిని పంపెను. అప్పుడు ఎప్పుడైతే రాజుకి విషయం తెలిసిందో, కొందరు ఆ విధంగా పక్షి మాంసంతో తింటా ఉన్నారని తెలిపాడో, అప్పుడు వెంటనే కొందరిని పంపించి నా యొద్దకు పెద్ద రాతిని తీసుకొని రండి, మీ ఎద్దులను మీ యొక్క ఏమైతే మీరు దోపుడు సొమ్ములు దొరికించుకున్నారో వాటన్నిటిని కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఈ రాతి మీద బలిచ్చి ఇక్కడ వధించి అప్పుడు మీరు వండుకొని తినండి అని జనులకు కబురు పంపాడు. హల్లెలూయా, దేవుని నన్ను మహిమ కలుగును గాక. చూడండి, చదవండి అమ్మా. ఆ రాత్రి తమ ఎద్దులను తీసుకొని వచ్చి అక్కడ వధించిరి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, సౌలు అక్కడ రాజు అయిన తర్వాత మొట్టమొదటి బలిపీఠమును ఇక్కడ కట్టించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు కానీ ఒక రకంగా సౌలు కూడా ఏమీ ఆహారం ముట్టకుండా, చూడండి, ఆ యొక్క రాతి మీదనే ఆ రాత్రి అందరూ కూడా బలి ఇచ్చి దాన్ని లేకపోతే వధించి శుభ్రంగా కడిగి ఆ తర్వాత వాళ్ళు వండుకొని కాల్చుకొని మీరు తిని తృప్తిగా ఉండండి, కానీ రక్తంతో మీరు తిని విశ్వాసఘాతకులు కాకండి అని వాక్యంలో మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. అక్కడ యెహోవాకు సౌలు ఒక బలిపీఠం కట్టించను. మొదటి బలిపీఠము అదే. ఆమేన్, హల్లెలూయా. తర్వాత చదవండి అమ్మా.
ఉమ్, 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 ఉమ్. ఆమేన్, హల్లెలూయా. రాత్రి వాళ్ళు శుభ్రంగా భోజనం చేశారు కాబట్టి ఈ రాత్రులన్నీ లేచి ఇంకా మిగిలిన శత్రు ఫిలిష్తీయులను మేము తరిమి పట్టుకొని ఉంటాము, వారిని హతం చేస్తాము, ఇది దేవుని చిత్తమా కాదా అని దైవ సేవకుడి దగ్గరికి వారు వెళ్ళి విచారణ చేసినప్పుడు ఆ రాత్రి వారికి ఏమీయో ప్రత్యుత్తరం అంటే దేవుని దగ్గర నుంచి సమాధానం అన్నది రాలేదు. అప్పుడు సౌలు ఆలోచన చేశాడు, ఎందుకు దేవుడు మనకు సమాధానాన్ని ఇవ్వలేదు? అయితే ఏదో తప్పు జరిగింది. ఏంటిదా తప్పు అని చూసినప్పుడు యోనాతాను ఏమై ఉన్నాడంట, తన కొడుకు ఏమై ఉన్నాడు, తేనె తినటం వలన దేవుని దగ్గర నుంచి ప్రత్యుత్తరము రాలేదు ఆయన గ్రహించాడు. కాబట్టి ఎందుకు మనం తప్పు చేశాం, ఎక్కడ తప్పు చేశామో సీట్లు వేయండి అని సీట్లు వేసినప్పుడు జనుల మీదకి సీట్లు రాలేదు, కానీ సౌలు మీదకి యోనాతాను మీదకి సీట్లు వచ్చినాయి. ఎందుకంటే జనులు ఎవ్వరు సౌలు యొక్క మాటను మీరి ఎక్కడే కానీ వాళ్ళు తినలేదు. ఆ యొక్క అడవిలో తేనె ఉన్నను వారు నోట ముట్టుకోలే. కాబట్టి సీట్లు వేసినప్పుడు ప్రజల మీద ఆ సీటు అనేది రాలేదు. ఎవరి మీద వచ్చిందంట? యోనాతాను మీదను సౌలు మీద వచ్చింది. అప్పుడు వీళ్ళిద్దరిలోనే ఏదో పాపము చేసి ఉన్నారు. కాబట్టి సౌలు అంటాడు, ఇప్పుడు నా మీద నా కుమారుడైనటువంటి యోనాతాను మీద సీట్లు వేయండి అన్నాడు. అనేరక మళ్ళీ 2 సీట్లు వేసి ఒక సీటు తీస్తే ఆ సీటు మీద యోనాతాను పేరు వచ్చింది. ఎందుకంటే తిన్నదెవరు? యోనాతానే. కాబట్టి యోనాతాను పేరు మీద సీటు వచ్చింది. అప్పుడు తన తండ్రి అయినటువంటి సౌలు అంటుండు, యోనాతాను నువ్వు చేసింది నిశ్చయముగా తప్పే, నేను ఆజ్ఞ ఆల్రెడీ ఇచ్చి ఉన్నా, కాబట్టి నువ్వు మరణము తప్పకుండా కావలసిందే అని సౌలు గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు. అయితే ప్రజలందరూ ఏం చేశారంటే, అరే ఈ ఫిలిష్తీయుల చేతిలో నుండి మనం కొండలలో గుహలలో ఎక్కడెక్కడో దాగుకొని ఉన్నాం, కొంతమంది భయపడి ఇతర దేశాలకు పారిపోయినాం, ఇతర ప్రాంతాలకు పారిపోయినాం, కానీ వారందరి నుంచి మనం రక్షించింది ఎవడు? ఈ యోనాతానే. కాబట్టి మేమందరం యోనాతానుకు సపోర్టుగా ఉంటా ఉన్నాము. నువ్వు అతన్ని చంపటానికి వీలే లేదు. ఈ యుద్ధంలో జయము మనకు రావటానికి ప్రధానమైన కారణం ఎవరంటే యోనాతానే. కాబట్టి అతనికి తెలియక ఇది చేశాడు, కాబట్టి నువ్వు తప్పకుండా అతన్ని క్షమించాల్సిందే అని ప్రజలందరూ కూడా యోనాతానుకు సపోర్టుగా ఉండటం వలన యోనాతాను ఆ దినము మరణము కాకుండా తప్పించబడినని మనకు ఇక్కడ రాయబడి ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు 42వ వచనం ఒకసారి చదవండి అమ్మా. 42వ వచనం. నాకును నా కుమారుడైన యోనాతానుకు సీట్లు వేయుడని సౌలు ఆజ్ఞ ఇయ్యగా యోనాతాను పేరట సీటు పడెను. అప్పుడు అడుగుతున్నాడు, నువ్వు చేసినదేదో నాతో చెప్పుమని యోనాతానుతో అనగా, యోనాతాను నా చేతి కర్ర కొనతో కొంచెం తేనె పుచ్చుకున్న మాట వాస్తవమే, కొంచెం తేనెకై నేను మరణమొందవలసి వచ్చినదని అతనితో అనెను. అందుకు సౌలు, యోనాతానా నీవు ఆవశ్యముగా మరణమగుదువు, నేను ఒప్పుకొనని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయునుగాక అనెను. అయితే జనులు సౌలుతో, ఇశ్రాయేలీయులకు ఇంత గొప్ప రక్షణ కలగజేసిన యోనాతాను మరణమవునా? జనులందరూ ఏమంటా ఉన్నారు? ఇంత గొప్ప రక్షణను ఎవరి వలన వచ్చింది? యోనాతాను వలన వచ్చింది, కాబట్టి మరణమవునా? అదన్నటికీ కూడదు. దేవుని సహాయము చేత ఈ దినమున యోనాతాను మనలను జయమునొందించెను. యెహోవా జీవము తోడు అతని తల వెంట్రుకలలో ఒకటి నేల రాలదని చెప్పి యోనాతాను మరణము కాకుండా జనులు అతనిని రక్షించిరి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి జనుల సపోర్ట్ ఎవరికైతే ఉంటే వారు ఏమవుతా ఉన్నారు? మరణం నుండి
తప్పించబడతా ఉంటారు. మనం కొన్ని సినిమాలలో లేకపోతే కొన్ని ఆ యొక్క ఎపిసోడ్లలో మనం చూస్తూ ఉంటాం. ఆ హీరో మంచి కోసము ఎన్నో తప్పులు చేస్తాడు, మంచి కోసమే తప్పులు చేస్తాడు. అయితే గవర్నమెంట్ అతనికి ఉరిశిక్ష వేస్తుంది. కానీ ప్రజలందరూ పోయి ఏమేమి కోరుతారు, ఆ విధంగా చేయడానికి వీలు లేదు, మాకు తప్పకుండా అతను న్యాయం చేశాడు కాబట్టి అతన్ని విడిపించాలని ప్రజలందరూ వెళ్ళి అక్కడ గట్టిగా అడగటం వలన అక్కడ ప్రజల పక్షంగానే ఫలితం అన్నది వస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా యోనాతాను వలన ఇంతమంది మనం ఇజ్రాయేలును రక్షింపబడ్డాం. అతను తెలియక చేసిన చిన్న పొరపాటుకు అతను మరణం అవడానికి వీలు లేదని చెప్పేసి ప్రజలందరూ యోనాతాను పక్షం వహించినప్పుడు యోనాతాను రక్షింపబడెను. రైట్, 46 చదవమ్మా. అప్పుడు సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని వెళ్ళిపోగా ఫిలిష్తీయులు తమ స్థలములకు వెళ్ళిరి. ఫిలిష్తీయులు ఏమయ్యారంట, తప్పించుకొని చాలా వరకు తమ స్థలానికి వెళ్ళిపోయారు. తర్వాత వీళ్ళు కూడా ఫిలిష్తీయులను తరుముట మానివేశాడు అక్కడి నుంచి. తర్వాత చదవండి అమ్మా 47. ఈలాగున సౌలు ఇశ్రాయేలులకు ఏలుటకు అధికారము నొందిన వాడై మోయాబీలతోనూ అమ్మోనీయులతోనూ ఎదోమీయులతోనూ శోభా దేశపు రాజులతోనూ ఫిలిష్తీయులతోనూ యుద్ధము చేశాను. ఎవరి మీదికి అతడు పోయెనో వారినందరినీ ఓడించెను. మరియు ఆమేన్, హల్లెలూయా. చూడండి, అసలు ప్రభువు సౌలును ఎన్నుకున్నది ఎందుకు? తన ప్రజలను రక్షించటానికి. ఎంతమంది ఇశ్రాయేలు ప్రజలకు శత్రువులుగా ఉన్నారు? ఇగో ఇక్కడ మనకు కనపడతా ఉంది. ఒకటి ఏంటిదంట, మోయాబీలు. రెండవ శత్రువులు ఎవరంట, అమ్మోనీయులు. మూడవ శత్రువులు ఎవరంట, ఎదోమీయులు. నాలుగవ శత్రువులు ఎవరంట, శోభా దేశపు రాజులతోనూ. తర్వాత ఫిలిష్తీయులతోనూ. చూడు ఎంతమంది శత్రువులు ఉన్నారో. ఈ శత్రువులందరి నుంచి తన యొక్క జనాంగాన్ని రక్షించుకోవటానికి దేవుడు సౌలును రాజుగా ఎన్నుకొన్నాడు. కాబట్టి ఈ శత్రువుల మీద అందరికీ సౌలు రాజు యుద్ధానికి పోయినప్పుడు ఎక్కడికి వెళితే అక్కడ ఏమైనదంట, విజయం అన్నది కలిగి ఉన్నది. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియ సంగమా, మనము కూడా ప్రభు పక్షముగా మన యొక్క దేవుని సొత్తైన ప్రజలముగా ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ ఎంతమంది శత్రువులు లాంటి సమస్యలు కానీ ఎంతమంది శత్రువులు లాంటి ఆటంకాలు ఎన్నున్ననో మనము పోయి ఏం చేయాలంట, యుద్ధము చేయాలి. అంటే యుద్ధం అంటే ఏంటిది? మన యొక్క ప్రార్థన మనము చేయాలి. వాక్యం అనే ఖడ్గాన్ని మనము ధరించుకున్నప్పుడు అక్కడ తప్పకుండా మనకేమొస్తుంది, విజయం అన్నది వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు 52 ఒకసారి చదవండి, ముగించుకుందాం. సౌలు బ్రతికిన దినములన్నీ ఫిలిష్తీయులతో ఘోర యుద్ధము జరగగా ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలలో దినదినము ఎవరైతే పరాక్రమశాలులుగా బలాఢ్యశాలులుగా యుద్ధంలో పాల్గొనడానికి వస్తూ ఉన్నారో వారిని చూసినప్పుడల్లా ఇంకా సౌలు ఏం చేశాడు, తన యొక్క సైన్యములో వారందరినీ చేర్చుకోవటము మొదలు పెట్టాడు. కాబట్టి ఎవరితోటి బాగా యుద్ధం జరిగిందంట, ఘోరముగా ఫిలిష్తీయులతో సౌలు బ్రతికిన దినములన్నీ కూడా యుద్ధము జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ అన్ని యుద్ధములలో కూడా చివరికి ప్రభువు సౌలు పక్షముగా లేదా ఇశ్రాయేల్ పక్షముగా విజయాన్నే ఇచ్చాడు, కానీ అపజయం అన్నది అన్నడు ఇవ్వలేదు. చూడండి, మనం చూస్తే ఆ యొక్క గొల్యాతు అతను కూడా ఫిలిష్తీయుడు. అతని చేతుల నుండి కూడా మొదటిగా కొంచెం భయపడిన,
కానీ దావీదు ద్వారా సౌలునకు విజయాన్ని దయచేసినట్టుగా మనము చూస్తూ ఉంటాం. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఎంత బడలికి వచ్చినా దీన్ని ఏమంటామంటే, అరణ్యములు ఇశ్రాయేలు ప్రజలు తమ యాత్రను కొనసాగిస్తున్నప్పుడు వారికి ఏం లేకుండా పోయినాయంట, నీళ్లు లేవు, ఆహారము లేదు. చూడండి, చాలా సమస్యలు అనేవి వారు ముట్టినాయి. అయితే అక్కడ ప్రజలు ఏం చేశారు, ప్రభువు మీద గొనిగారు, సనిగారు, విసుగు చెందారు. దానివల్ల వారు నశించినట్టుగా మనకు పరిశుద్ధ గ్రంథములో తెలియబడతా ఉన్నది. కాబట్టి ఒక ఆజ్ఞ అన్నది ప్రభువు ఇచ్చినప్పుడు, ఒక ఆజ్ఞ అన్నది దేవుడు మనకు ఇచ్చినప్పుడు, మనకు అది కష్టమైన నష్టమైన ఓపికను అన్నది మనం ఇక్కడ ప్రదర్శించాలి. చూడండి, ఆ ప్రజలు కొంత ఓపికను ప్రదర్శించారు. సౌలు ఇచ్చిన ఆజ్ఞను బట్టి బాగా దప్పిగై వారికి బడలికై అన్నము ఆహారము ఆకలైతున్నను, కానీ తేనె ఎదురుంగని ఆహారం ఉన్నను వారు చేయి కూడా ముట్టలేక. సాయంకాలం అయినప్పుడు ఇంకా కొంతమంది రక్తంతో వారు తిన్నట్టుగా మనం కొన్ని చూస్తూ ఉన్నాం. కానీ చాలామంది ఆ విధంగా చేయలేక. కానీ ఎవరైతే చూడండి ఆ ఆకలికి తట్టుకోలేక ఆ యొక్క పచ్చి మాంసంని తిన్నారో వారందరూ ఏమై ఉన్నారని చెప్పబడతా ఉన్నది. ఏమని వారి గురించి చెప్పబడుతుంది పరిశుద్ధ గ్రంథంలో, విశ్వాసఘాతకులైరి. కాబట్టి అటువంటి నిర్ణయాలు మనము తీసుకోకూడదు. కొంచెం ఓపిక అన్నది మనకు ఉండాలి. ఓర్పు ఏం చేస్తుందంట, పరీక్షకు గురి అవుతుంది. ఆ యొక్క ఓర్పు అనేది మనం రక్షిస్తుంది. యేసుక్రీస్తు కూడా ఓర్పుతో ఉండటం వల్లనే ఆయన విజయుడైనట్టుగా మనం చూస్తూ ఉంటాం. కొంతదానికే మనము ఓర్చుకోలేకపోతే మన జీవితంలో మనము ఏమీ సాధించలేము. త్వరపడి మనం ఏదో చేస్తామో తద్వారా మళ్ళీ తిరిగి పాపం మనము కొని తెచ్చుకొని ఉంటాము. కాబట్టి ఓర్పు అన్నది మనకు చాలా అవసరమని ఈ అధ్యాయంలో మనకు తెలియజేస్తూ ఉన్నది. ఆ తర్వాత కొంచెం ఓర్చుకున్న వాళ్ళకు ఆ రాత్రి వారికి పుష్కలంగా విందు వారికి ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఓపిక, ఓర్పు, తర్వాత దేనికైనా కానీ కొంచెం నిదాంతంగా ఆలోచించి కొంచెం ఓర్చుకునే గుణము మనకు ఉండాలని ఈ పాఠం మనకు తెలియజేస్తూ ఉన్నది. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేవుడు మనలందరినీ దీవించునుగాక. తలలో వచ్చినట్టు మనం ప్రార్థన చేసుకుందాం.